బాస్ ట్రైలర్ అయితే ఎప్పుడు వస్తుంది వెయిట్ చేశాను. ఎట్టకేలకైతే వచ్చేసింది ఫైనల్గా. దీంట్లో హైలైట్ ఏంటంటే లాస్ట్లో వెంకటేష్ గారు వస్తారు. ఇది నాకు బాగా అనిపించింది. ప్రతిసారి నేను వస్తాను, ఈసారి నువ్వు వచ్చావు, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్తాడు. అదైతే నాకు బాగా అనిపించింది. అదే ఒక ఫన్నీ రోల్లో చిరంజీవి గారిని చూడడం నాకైతే ఎంతో ఆనందంగా అనిపించింది. ఈ సంక్రాంతికి అయితే మనం చిరంజీవి గారి నుంచి అయితే ఒక ఫన్నీ రోల్ని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. లాస్ట్ టైం ఇదే సంక్రాంతికి వస్తున్నామని అనిల్ రావుపూడి గారు అయితే తీసుకుని వచ్చారు ఆ మూవీని. అది ఒక రేంజ్లో అయితే ఆడింది. ఈసారి అయితే మన చిరంజీవి గారితో సంక్రాంతికి అయితే బరిలో దిగబోతున్నారని చెప్పి కూడా చెప్పుకోవచ్చు మనం. ఈసారి సంక్రాంతికి ఎట్టుంటుందో అయితే మనం అయితే వెయిట్ చేద్దాం. ఒక రేంజ్లో ఉంటుంది అనుకుంటున్నాను. మన ట్రైలర్ చూస్తే కొన్ని సీన్స్ చూస్తే హైలైట్గా ఉన్నాయి. కొన్ని గన్స్ సీన్స్ కానీ హైలైట్గా ఉన్నాయి. ఒక ఫన్నీ రోల్ అయితే తీసుకుని వచ్చారు ఫన్నీ చిరంజీవి గారితో. వెయిట్ చేద్దాం, మన సంక్రాంతి దాకా అయితే వెయిట్ చేద్దాం. ఇంకా దీంట్లో చూసుకుంటే వెంకటేష్ గారు కూడా ఉన్నారు. ఆయన కూడా ఒక రోల్ అని చెప్పుకోవచ్చు మనం. ఇంకా చాలా మంది అయితే ఉన్నారు దీంట్లో. కొంచెం నయనతార గారు ఒక సపరేట్ రోల్గా అయితే మనకైతే కనిపించింది. ఇంతకుముందు కూడా నయనతారతో ఒక మూవీ అయితే వచ్చింది. చిరంజీవి గారు నయనతార గారు ఇద్దరు రోల్ అయితే వచ్చింది. ఈసారి కూడా వెయిట్ చేద్దాం మనం, ఎంత ఆశిస్తాడు సంక్రాంతికి, ఎంత ఆడుతుంది అని చెప్పేసి. అప్పటికి చాలా మూవీస్ అయితే ఉన్నాయి సంక్రాంతికి వచ్చేవి. ఒక పక్క అది చూసుకుంటే చిరంజీవి గారి సన్ అయితే ఎవరైతే ఉన్నారో రామ్ చరణ్ గారు, ఆయన మూవీ కూడా ఉంది. ఇంకా కొన్ని మూవీస్ అయితే హైలైట్గా ఇది కూడా ఒక చూద్దాం ఈసారి. కొడుకు తనయుడు ఘర్షణ అయితే ఎలా ఉంటుందో. ఇంకా 2-3 మూవీస్ కూడా ఉన్నాయి. అవి కూడా సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నారు. ఈ సంక్రాంతికి అయితే నిజంగానే సంక్రాంతి షార్ట్ అవుతుంది అని చెప్పేసి అయితే నేనైతే అనుకుంటున్నాను. ఒక రేంజ్లో అయితే ఉంటుంది. వెయిట్ చేద్దాం మనం కూడా. చిరంజీవి గారిని చూస్తేనే ఒక రేంజ్లో అనిపిస్తుంది ట్రైలర్ చూస్తుంటే. మీరు ఎవరైనా ట్రైలర్ చూస్తుంటే కామెంట్ చేసింది మీకైతే ఎలా అనిపించింది అని చెప్పేసి. థ్యాంక్ యూ గైస్.